స్కూల్స్ కాలేజీలు పునః ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రైవేట్ స్కూల్ బస్సులపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రతి స్కూల్ బస్సును స్థితిగతులు, డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పర్మిషన్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ పరిశీలిస్తున్నారు. బస్సుల్లో హ్యాండ్ బ్రేక్స్, ఫైర్ ఎక్స్ట్ మెడికల్ కిట్లు ఉన్నాయో లేవో తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలను పాటించని 6 బస్సులను సీజ్ చేసి జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రారంభమైన సందర్భంలో స్కూల్ బస్సులకు ఫిక్సేషన్ కానీ అందులో ఉండాల్సినటువంటి నియమ నిబంధనలు పాటించడం కోసం రవాణా శాఖ తరఫున ఈరోజు రామగుండంలో సర్ప్రైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శ్రీచైతన్య స్కూల్ బస్సు మాత్రం పట్టుకోవడం జరిగింది. దాంట్లో క్లియర్గా అంటే ఎంతమంది వెళ్ళాల్సిన సీటింగ్ కెపాసిటీ కంటే అదనంగా తీసుకెళ్ళడం వల్ల ఈ యొక్క బండికి ఫీజు రావడం జరిగింది. వీళ్ళకి చట్టపరంగా చర్య తీసుకోవడం ఉంటుంది.